వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఒక ఫామ్ హౌస్ వేదికగా సీనియర్ నేత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 20 మంది ఎమ్మెల్యేలు, 2 మంత్రులు అత్యంత రహస్యంగా సమావేశమయ్యారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకపక్ష వ్యవహార శైలి, పార్టీలో వలస నేతల ఆధిపత్యం మరియు మంత్రివర్గ విస్తరణలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై అసంతృప్తి నేతలు గలమెత్తినట్లు ప్రచారం సాగుతుంది. మరోవైపు సీఎం అమెరికా పర్యటన రద్దు కావడం, లండన్ నుంచే హుటాహుటీన హైదరాబాద్కు తిరిగి రావడం వెనుక ఈ రాజకీయ పరిణామాలే కారణమంటూ చర్చ జరుగుతోంది. 64 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ అంతర్గత అసమ్మతి ఎంతవరకు ప్రభావం చూపనుంది అనేది ఇప్పుడు చూద్దాం. తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుంపటి రగులుతోందన్న వార్తలు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. మొయినాబాద్లోని ఒక ప్రైవేటు ఫామ్ హౌస్ లో పలువురు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు రహస్యంగా సమావేశమైనట్లు వెలువడిన కథనాలు చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రభుత్వం, పార్టీలో తమకు జరుగుతున్న అన్యాయంపై నేతలు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఈ రహస్య భేటీకి ఒక బీసీ మంత్రి, సీఎం సొంత ఉమ్మడి జిల్లాకు చెందిన మరో మంత్రితో పాటు నల్గొండ, రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కీలక నేతల మద్దతు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయాలు, పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలందించిన ఒరిజినల్ కాంగ్రెస్ నేతలను విస్మరించి వలస నాయకులకు ప్రాధాన్యత ఇస్తున్నారన్న అంశంపై ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా కేబినెట్ విస్తరణ చేపట్టకపోవడం సీనియర్లలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. మంత్రి పదవులపై ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో పలువురు నేతలు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత రేవంత్ లక్ష్యంగా విసిరిన విమర్శనాస్త్రాలు పార్టీలో వేడిని పెంచాయి. ఈ పరిణామాలన్నీ అసమ్మతి నేతలను ఏకం చేయడానికి ఆజ్యం పోసాయని విశ్లేషిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన అర్ధాంతరంగా రద్దయి లండన్ నుంచి హైదరాబాద్కు తిరిగి రావడం వెనుక రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాలే కారణమన్న ప్రచారం నెట్టింట జోరుగా సాగుతోంది. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి సొంతంగా 64 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో 15 నుంచి 20 మంది అసంతృప్తి నేతలు ఒక్కతాటిపైకి వస్తే ప్రభుత్వ స్థిరత్వానికి సవాలుగా మారే ప్రమాదం ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఏఐసీసీ పెద్దలు నిశితంగా పరిశీలిస్తున్నారు. అసమ్మతి నేతలతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేందుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి రంగంలోకి దిగినట్లు సమాచారం. మొయినాబాద్ ఫామ్ హౌస్ భేటీ సాధారణ మర్యాదపూర్వక కలయిక లేక నిజంగానే వ్యూహాత్మక తిరుగుబాట అనేది తేలాల్సి ఉంది. ఈ అంతర్గత పరిణామాలు కాంగ్రెస్ సర్కార్ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.